భగవంతుడు చెప్తారు కదా, మర్చిపోవడానికి నేను మానవ ఉండాలి, మాట ఇచ్చి తప్పడానికి మనిషిని కాదు, నేను నరుడును కాదు అన్నాడు. నమ్మదగిన ఆయన, నమ్మదగిన ఆయన మాట ఇచ్చి తప్పదేవుడు కాదు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన. అందుకే ఏదైనా మనం బలహీనత ఉండొచ్చు. అపోస్తలుడు పౌలు గారు ఏం చెప్తారు తెలుసా? అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి సంపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఆయన లేడు, ఆయన చెప్పినట్టే లేచి, ఆయన చెప్పినట్టే ఆయన చెప్పాను. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి సంపూర్ణ మగుచున్నదని ఆయన నాతో, మరియమ్మంటుంది ఆయన నీతో చెప్పుకున్నది. ప్రభువా, రాత్రంతా శ్రమపడ్డాం, మేము చాలా నిష్ఠాతులు, కవీరులు, వెల్ ట్రైన్, ఒక్క చేప కూడా పడలేదు. ప్రభు మాట చెప్పారు, లోతు నవ్వు నడిపించి మనం అయినను నీ మాట చొప్పున, అయినను నీ మాట చొప్పున. రాత్రంతా శ్రమపడ్డాను ప్రభు, 7 ఉన్నాం, 7 మేము నిష్ఠాతులమే, మంచి నేర్పరులమే, ఒక్క చేప కూడా వాళ్ళు ప్రభు అన్నాడు, కుడి వైపుకి వెళ్ళాము. ఎక్కడేమన్నాము? రైట్ ప్లేస్లో వెళ్ళాము. 153 గొప్ప చేప. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలము. నేను అమితంగా లేదా హెచ్చింపబడుకున్నట్లు నాకు కలిగిన ప్రత్యక్షతలు, అంటే ఎన్నెన్ని దర్శనాలు వచ్చినాయో, ఎన్ని వరాలు ఉన్నాయో నాకు అత్యధికముగా నేను హెచ్చింపబడుకున్నట్లు, అలాగే నన్ను నలుగుగొట్టుటకు నా శరీరంలో ఒక ముళ్ళు సాతాను దూత ఏ విధంగా పొడుస్తాడో అలాగే పొడుస్తూ వచ్చింది. బలహీనత లేదు, నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాకు తెలుసు. ఈ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ అంత సంతోషించును, నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హరితం నవ్వుతే ఆయన నవ్వుతాడు.